ఇది కోతి ముఖం సార్. అంటే ఏంటంటే మా ఇంటి ముందనే ఉంటది. ఏదో సరి సూపర్. పన్ను కొరికిండే దాన్ని తినేసినట్టు సగం లిప్లాగా వచ్చి పోయి వానికే. నేను చెప్పేది బాగా విను. ఇంటనే ఉన్నా సన్నవేనా ముఖం చూస్తుంది ఆడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫన్ కోసమే. అంతే, ఫన్ ఎవరు సీరియస్ తీసుకోకండి, ఏదో జస్ట్ ఫన్ కోసమే చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డూ ఇట్. స్టార్ట్. అదే నువ్వు చూస్తే మిల్క్ లా ఉన్న హోటల్ డికాషన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? మంచి కాఫీ అవుద్దానా? ఇది కోతి ముఖం సార్. కోతి ముఖం కూడా కోతి మొక్క పోడు. ఆ డికాషన్ అంటాడు. మిల్క్ బై డికాషన్ రెండు మిక్స్ అయిపోతే చాయ్. అట్లా ఉన్నారా బాబు వాళ్ళు. నీలోఫర్ చాయ్, నీలఫర్ చాయ్ ఫేమస్. అప్పుడే కలిపిన మంచి డికాషన్ ఆడు. అదే అట్లనే ఉన్నది. అప్పుడే స్వచ్ఛంగా పిండిన పాలు. వాని ముఖం చూడు. పాలు చూసి పాడిపోవడం. అంటే ఏంటంటే మా ఇంటి ముందనే ఉంటది. దాని ముఖం చూస్తా అంటే నాకే వాంతికి వస్తుంది. ముఖం చూస్తే వాంతింగ్ వస్తుంది. ఎందుకు కూర్చున్నారు వాళ్ళు పక్కన? మాకు కూడా వాంతింగ్ వస్తుంది. దాని ముఖం అంటుండేది వాడు కదా అవును. అంటే వాడు అది కానీ అదిగో పన్ను కొరికిండే దాన్ని తినేసినట్టు సగం లిప్లాగా వచ్చి పోయి వానికే. వార్నింగ్ వస్తుంది ఆడిచ్చే. అమ్మో, ఆ పన్ను కూడా తిన్నట్టున్నాడు. ఓకే, పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళని చూసి పడిపోయిండా నేను. బా ఓ వాళ్ళకంటే అట్లా పనులు వేసి పడిపోయినట్టు ఆడితే ఆ తొరి పనులు ఉన్నాయని వాడు పన్ను చూడు. మళ్ళొకసారి అని పనులు వద్దురా బాబు, నేను చూడాను పనులు. పళ్ళని చూసి ఏడపడ్డావు? ప్రేమలో పడ్డావు? పడిపోయినా సార్. పళ్ళని చూసి ఏడబడ్డాడు. పనులల్లా పడ్డాడు ఆడు. పళ్ళని చూసి ఏదో సరి జూమ్ కరో స్కోప్ కరో. ఆ పర్లేదు ఆడేంది. వద్దురా బాబు. ఓకే చాలు. ఆ బ్రహ్మ్యాన్ని కరెక్ట్ పెట్టినాడు. పనులు చూసి పడిపోయినా ఏంట్రా అని కమెంట్లు ఘోరం ఉంటాయి. చాలు ఇక ఇటు చూసినావా? స్వచ్ఛమైన గంధపు చెక్కలు. ఇక్కడ చూడలేని దరిద్రం అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది. 1 month ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలు లైఫ్ మీద చిరాకు వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది. అది ఇన్కమెంట్ చూడు. వేసేదేవాడు, వేయించుకునేవాడేవాడు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఆ పనుల నుంచి ఇక కూడా దూరుతుంది. ఇయ్యలేదు అన్ని దూరుతాయి. అలా ఫ్లైటే దూరుతుంది వేగంగా. ఇన్స్టాగ్రామ్ చెక్కగ్రామ్ ట్యాగ్లు చేసుకోరు మొత్తం. ప్రేమ గుడ్డిది అన్నారు కానీ నిజంగా ఇప్పుడు చూసినాక ఆ పనులు వేసి పడిపోయినా అన్నాడు. ఇంకా అదే హైలైట్. రే ఏం జరుగుతుంది పైన చూడు. చిన్నప్పుడు స్కూల్లో చెట్ల నుంచి చెక్క వస్తుందని చెప్పేవారు. చెక్కలన్నీ ఇక్కడ నుంచి వస్తున్నాయిరా. కరోనా వైరస్ లా చెట్ల నుంచి చెక్కలు వస్తాయి. ఈ చెక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాములు రండి. రాములు వెళ్ళండి. మైకుడు. నేను చెప్పేది బాగా విను. ఇంటనే ఉన్నా సన్నవేనా? నువ్వు సన్న పిల్లోడా? ఆయన సన్నవేనా? నీ ఇంటికి
వాయిస్ తగ్గించు. రోజా ముఖం చూసినావా? మాడిపోయింది. వాయిస్ తగ్గించు వాయిస్ ఆడు వాయిస్ తగ్గించాడు, ఇది వాయిస్ తగ్గించమని రోజానే చెప్పాడు. బెదిరిస్తున్నాడు. ఇల్లు పట్టిస్తాను నిన్ను నీ పెళ్ళాన్ని. తమాషాలు చేస్తున్నావు. చాలా పడుకో. నోరు ఎక్కువ అవుతుంది. నోరు ఎక్కువ అవుతుంది మరి. ఏం మరి? ఎక్కువైతుంది మరి. రాములు ఒక్కడే అదే తెలుగు రాష్ట్రాల్లో దాన్ని నోరు మూయించింది నువ్వు ఎక్కడి రాములు. కరెక్టే నిజంగానే. రాముడు స్మూత్ గా వచ్చి గట్టిగా ఇచ్చిండు. స్మూత్ గా స్టార్ట్ చేసిండు, నడుచుకుంటే రావడం మెల్ల వచ్చిండు, ఇచ్చి పడేసిండు. ఎంట్రీ సీన్ అదుర్స్. హైలైట్ ఇదైతే ఎంట్రీ సీన్. అది ఎవరు ఊహించినటువంటిది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. రోజాకి లాస్ట్ షో అనుకుంటా. అవి మళ్ళీ వస్తలే షోలలో, అదే లాస్ట్ షో అయినట్టు. షో పని చేసిరు ఇక. రాములు కాక గట్టిగా ఇచ్చాడు కదా. ఇన్నాళ్ళకి సరైన మూడు వచ్చాడు రోజా అక్క. రాములు రాములు ఏదైనా పెట్టించుకో వా. రాములు గాడు ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బీజిఎంకి వాడి నోటు సౌండ్కి అసలు సెట్ కాలే. వాడు వచ్చినప్పుడు కూడా అయ్యా అమాయకంగా ఎట్లా వచ్చి అమాయకంగా వచ్చిండు, వచ్చి కూర్చున్నాక ఇచ్చిపోయిండు కరెక్ట్కి. రాములు రండి వచ్చి రాములు రండి వచ్చి రాములు తగ్గకు, రెచ్చిపో నువ్వు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటంటే చెప్పి మంచిగా పిలిచి తిట్టించుకున్నది రోజాకు. ఆడు మగర్రా బుజ్జి. శక్తివంతమైన భర్త. ఇంకొకసారి ఎలా ఉన్నాడు, ఇంకోసేపు ఉంటే చెక్కేసేవాడు. ఫస్ట్ టైం రోజా గారి నోరు మూవించినావు కాక. మెంటల్ రాములు. మెంటల్ నా కొడుకుని పిలిచి మరి కొట్టించుకోవడం అంటే ఇదే. రోజా వాయిస్ ఎవరిని తగ్గించుకోమని చెప్పదు ఇక.